ఎవ్రీ మంత్ ₹1,00,000 సాలరీ వచ్చేటువంటి ఒక పర్సన్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చిన తర్వాత చేయాలేమో అనుకుంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అది కాదు కదా. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఉన్న మనీని ప్రాపర్గా ఎలా మేనేజ్ చేయాలి. చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో శాలరీ పెరిగిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ హ్యాబిట్ అలా కంటిన్యూ అయ్యి మీరు ఎప్పటికీ స్టార్ట్ చేయలేరు. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే కనుక మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం ఇమీడియట్గా వెళ్తాం. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే మనకి షాక్ అబ్జర్వర్ లాంటివి. సో సడన్ బ్రేక్ వేసినప్పుడు దే విల్ అబ్జర్వ్ ద షాక్. లేదు నేను ఫస్ట్ నార్మల్గా రోడ్ సైడ్ హోటల్స్లో టిఫిన్ చేశాను, శాలరీ బాగా వస్తుంది, కొంచెం ప్రీమియం హోటల్స్కి వెళ్ళటం మొదలుపెట్టి అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒక్కసారి లైఫ్ అప్గ్రేడ్ అయిన తర్వాత డౌన్ గ్రేడ్ అవటం చాలా కష్టం మేడం. శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఈ బడ్జెట్ మొత్తం రివ్యూ చేసుకోవాలి. శాలరీ ఇంక్రీజ్ అయిన 2 months తర్వాత కూర్చోండి, ఎంత పెరిగింది, మనం ఎంత స్పెండ్ చేయడం మొదలు పెట్టాం. సో దాని దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్స్ టాప్అప్ చేసుకుంటున్నామా లేదా, మన గోల్స్ కూడా మారుతాయి. ఎవ్రీ మంత్ ₹1,00,000 సాలరీ వచ్చేటువంటి ఒక పర్సన్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి? ఇన్సూరెన్స్ కావచ్చు, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఎఫ్డీలు, వీటన్నిట్లలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా చేసుకోవాలి? ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్కారం. నమస్తే. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది, ఆ లిటరసీ అనేది పెరుగుతుంది అనుకున్నప్పుడు మెల్లిమెల్లిగా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాడు. ఒక పర్టికులర్ కేస్ స్టడీ తీసుకుంటే ఒక ₹1,00,000 ఉంది, ఇనీషియల్గా నేను ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లానింగ్ అంటే మీరేం చెప్తారు, ఏం సజెస్ట్ చేస్తారు? సో మళ్ళీ చాలా మంది అయితే 1 lakh కంటే పోతే శాలరీ సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళందరినీ నార్మల్గా నెలాఖరు వచ్చేసరికి మీకు ఎంత మిగులుతుంది, ఈ క్వశ్చన్ అడిగితే ఏం మిగలలేదని చాలా మంది చెప్తారు. చాలా మందికి నెల మధ్యలోనే శాలరీ అయిపోతుంది. ప్లానింగ్ అంటే ఏంటంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చిన తర్వాత చేయాలేమో అనుకుంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అది కాదు కదా. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఉన్న మనీని ప్రాపర్గా ఎలా మేనేజ్ చేయాలి. సో ఈవెన్ 50,000 వచ్చినా మనకు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. 1 lakh వచ్చినా ప్లాన్ చేసుకోవచ్చు, 10 lakhs వచ్చినా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో శాలరీ పెరిగిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ హ్యాబిట్ అలా కంటిన్యూ అయ్యి మీరు ఎప్పటికీ స్టార్ట్ చేయలేరు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విల్ డిఫైన్ అవర్ గోల్స్. ఓకే. ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనకేంటంటే ఈ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ వెల్ బీయింగ్నెస్ని మనం అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే రేపన్న రోజున మనీ రిలేటెడ్గా ఏ ప్రాబ్లం రాకుండా మనం ఈ రోజు నుంచే మనం వర్క్ చేస్తాం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకుందాం. సో ఆ ఫ్యామిలీలో ఎంతమంది వర్కింగ్, ఫ్యామిలీలో హస్బెండ్ ఒక్కడే వర్కింగ్ అనుకుంటే, సో ఈ ఫ్యామిలీ మొత్తం ఇతని ఇన్కమ్ మీదే డిపెండ్ అయ్యింది. వైఫ్, 2 kids, పేరెంట్స్ ఉన్నారు. రేపు ఇతనికి ఏదైనా అయితే ఏంటి? సో ఫస్ట్ ఇన్సూరెన్స్ ప్లానింగ్తో మొదలు పెడతాం. సో ఇతనికి సింగిల్ బ్రెడ్ అన్నర్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఇతనికి యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఈ యాన్యువల్ ఇన్కమ్కి ఇంకా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎంత ఉంది. 30 years పర్సన్ ఉంటే ఇంకా 30 years వర్క్ చేస్తాడు. సో ఈ 30 years ఎంత ఎర్న్ చేయగలడు, దాన్ని బట్టి తనకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో 30 years పర్సన్ 10 lakh ఎర్న్ చేస్తున్నాడు. ఈజీగా బేసిక్ మ్యాథ్ తీసుకున్న 10 into 30 3 crores. 3 crores ప్లాన్ అనేది వేస్తాం. నెక్స్ట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చూడాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా రిస్క్ జరిగితే ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ లాస్ అవ్వకూడదు. ఆల్రెడీ ఎమోషనల్గా లాస్ అయ్యి ఉంటారు. ఎమోషనల్ మీద ఫైనాన్షియల్లీ కూడా లాస్ అయితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఒక కేసు చూశాను, వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. సో మంచిగా స్టార్టింగే జాబ్ వచ్చింది మంచి ఐటీ కంపెనీలో. తర్వాత దే మూవ్ టు సమ్ బిగ్ కంపెనీ ఆఫ్ టాప్ 4 auditors. తర్వాత ఒక 2 yearsకి దేవర్ రోడ్ యాక్సిడెంట్ అయింది, మ్యారీడ్, ఒక కిడ్ ఉన్నాడు. బట్ ఇన్సూరెన్స్ ఓన్లీ 10 lakhs ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. వాళ్ళు మంత్లీ ఎక్స్పెన్సెస్ 1 lakh ఉన్నాయి, అంటే 10 monthsలో అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లోకి రాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ హెల్ప్ చేస్తుంది. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా రావచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ పేరెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మ్యాండేటరీ వస్తాయి. ఈవెన్ ఈ రోజుల్లో ఏంటంటే నార్మల్గా కెటరాక్ట్, నీ రీప్లేస్మెంట్, ఈ సర్జరీస్ కామన్ అయిపోయాయి. సో ఈ సర్జరీస్ కోసం మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 2-3 days ఉన్నా కానీ 5-10 lakhs బిల్ అవుతుంది. సో సడన్గా అంతే ఎలా తీసుకెళ్తాం. కార్పొరేట్ పాలసీ ఏంటంటే మనకి 5 lakhs వరకు ఇస్తుంది. బియాండ్ దట్ మనమే చూసుకోవాలి. అండ్ కార్పొరేట్ పాలసీలో ఉండే ఏంటంటే ఆ కంపెనీలో ఉన్నంత వరకే వాళ్ళు పే చేస్తారు. రేపు ఈ కంపెనీ దాటి వేరే కంపెనీకి వెళ్ళిపోయాం, అప్పుడు వాళ్ళు కాదు రెస్పాన్సిబిలిటీ. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఫ్యూచర్లో ఏదైనా అన్ఫార్చునేట్ ఈవెంట్లో పెద్ద మెడికల్ బిల్ వస్తే మన ఇన్వెస్ట్మెంట్స్కి ఎటువంటి డ్యామేజ్ రాకుండా కాపాడుకోవడం కోసం. ఈరోజు చాలామంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ 5-10 lakhs తీసుకుంటారు. 5-10 lakhs ఏదో ఒకటి చేసి సెట్ చేసుకోగలరు. బట్ ఏదైనా సడన్గా పెద్ద ఎక్స్పెన్స్ వచ్చింది, అప్పటికప్పుడు ఏం చేస్తారు? 30 lakhs 40 lakhs బిల్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు?
సో 10 lakhsకి మీకు 1 crore మహా అయితే 10,000 ఆర్ 15,000 డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఆ బిల్ వచ్చినప్పుడు మనకి ఎంత సేవ్ చేస్తుంది, ఎంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ హోల్ ఫ్యామిలీ ప్లస్ డిపెండెంట్స్ కూడా తీసుకోవాలి. మీకు పేరెంట్స్ డిపెండెంట్గా ఉన్నారు, సో వాళ్ళు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే మోస్ట్ వల్నరబుల్, ఏజ్ రిలేటెడ్ ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా, ఈవెన్ బాత్రూంలో కాలు జారిపడితే. ఎగ్జాక్ట్లీ. సో నేను చూస్తూ ఉంటాను మోస్ట్లీ ఓల్డ్ వాళ్ళు ఏంటంటే ఈ బోన్ బ్రేకేజ్ ఇష్యూస్ ఎక్కువగా క్లైమ్ పెడుతూ ఉంటారు. బోన్ బ్రేకేజ్ అంటే వాళ్ళు దే ఆర్ నార్మల్గా ఓల్డ్ ఏజ్ మోర్ ప్రోన్ ఉంటారు. ప్రోన్, కింద పడితే ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అక్కడ మాత్రం మనం హెల్త్ ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏంటంటే ఒక అడ్వాంటేజే, మనం బిల్ పే చేయక్కర్లేదు. మనం మన రూమ్ ఎలిజిబిలిటీ ఏంటి, సింగిల్ ప్రైవేటా, డీలక్సా, సూట్ రూమా, షేరింగ్ ఉంటుందా? యా, ఇఫ్ మనకి రూమ్ రెంట్ లిమిట్ లేదనుకో మనం డైరెక్ట్ సూట్ రూమ్ తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే హాస్పిటల్లో టాప్ డాక్టర్స్ వచ్చి ట్రీట్ చేస్తారు. చాలా మంది తెలియదు, మన రూమ్ బట్టి డాక్టర్స్ వస్తుంటారు. మీరు జనరల్ వార్డ్ తీసుకుంటే జనరల్ వార్డ్ చూస్తే డాక్టర్లే వస్తారు. ఇఫ్ వాంట్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ దట్ హాస్పిటల్, ప్రీమియం పే చేయాలి, అప్పుడే వస్తారు. యశోద హాస్పిటల్ చూడండి, అపోలో చూడండి, వాళ్ళకి డాక్టర్స్ కేటగిరీస్ వైజ్గానే వెళ్తూ ఉంటారు. సో మీకు ప్రీమియం డాక్టర్స్ కావాలంటే యూ నీడ్ టు పే. అది మనం పే చేయకూడదంటే హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకోండి. 1 crore పాలసీ వితౌట్ ఎనీ రూమ్ రెంట్ క్లాస్, లేదా అన్లిమిటెడ్ ఉన్నాయి ఈ రోజుల్లో, అవి తీసుకోండి. ఎంతైనా బిల్ అయినా వాళ్ళే కట్టేస్తారు. సో అది మనకి మోర్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్సెస్ అండ్ 2 అయిపోయాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎమర్జెన్సీ ప్లానింగ్. అంతా బాగానే నడిచింది, బట్ సడన్గా నాకు మనీ అవసరం ఉంది, లేదా నాకు నేను టూర్కి వెళ్తున్నాను, కార్ బ్రేక్ డౌన్ అయింది, ఎక్కడి నుంచి తీసుకొస్తాను, లేదా సమ్ మెడికల్ ఎమర్జెన్సీ ఒక 20,000 30,000 నా దగ్గర క్యాష్ లేకపోతే సడన్గా వేరే వాళ్ళు డబ్బులు అడిగారు, ఎక్కడి నుంచి తీసుకోండి. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలి. జాబ్ పోయింది, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి. కోవిడ్ అప్పుడు చాలా మంది ఎమర్జెన్సీ ఫండ్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఏంటంటే సడన్గా చేస్తున్న జాబ్స్ కంపెనీస్ ఏమంటే అంత ఇవ్వలేము, తగ్గించిస్తాము, ఎక్స్పెన్సెస్ ఏమో మన కోసం తగ్గవు కదా. సో ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ వస్తే కనుక మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం డిస్టర్బ్ చేయం. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే కనుక మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం ఇమీడియట్గా వెళ్తాం. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే మనకి షాక్ అబ్జర్వర్ లాంటివి. సో సడన్ బ్రేక్ వేసినప్పుడు దే విల్ అబ్జర్వ్ ద షాక్. సో సడన్గా లైఫ్ బాగానే వెళ్తుంది, ఏదైనా అబ్స్టాకిల్ వచ్చింది, ఎమర్జెన్సీ ఫండ్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎంత పెట్టుకోవాలి, దిస్ అగైన్ ఏ క్వశ్చన్. కొంతమంది 1 year అంటారు, కొంతమంది 6 months అంటారు. నా ఒపీనియన్ అంటే స్టార్ట్ విత్ 3 months. ఒక 3 months ఆఫ్ ఎక్స్పెన్సెస్, నాట్ యువర్ శాలరీ. నాకు 1 lakh శాలరీ ఉంది, నా టోటల్ ఎక్స్పెన్సెస్ 65,000 అనుకుంటే 65 into 3, సో ఆల్మోస్ట్ 2 lakhs. 2 lakhs మీరు ఎమర్జెన్సీ ఫండ్గా స్టార్ట్ చేసుకోండి. దాన్ని స్లోగా 2 years ఎక్స్పెన్సెస్కి ఇంక్రీజ్ చేయండి. మీ 2 years కనుక మీకు ఎమర్జెన్సీ ఫండ్లో ఉంటే కనుక రేపు సడన్గా జాబ్ లాస్ అని మీరేం వరీ అవ్వరు. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ పెట్టాలి, ఎమర్జెన్సీ ఫండ్ మీద ఎటువంటి రిస్క్ తీసుకోకండి. దాన్ని నేను తీసుకొచ్చి ట్రేడింగ్ చేస్తా, దాన్ని తీసుకొచ్చి నేను లాక్ఇన్లో పెడతాను ఎక్కువ రిటర్న్ కోసం, అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎలా వస్తాయి వీ కెనాట్ డిఫైన్. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ స్టూడియోకి వచ్చే ముందు ఒక క్లయింట్ ఫోన్ చేశారు, ఎవ్రీథింగ్ ఇస్ డన్, వీ స్టార్టెడ్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. సడన్గా ఫోన్ చేసి మా మదర్ ఒకళ్ళకి షూరిటీ ఉన్నారంట, వాళ్ళు కట్టట్లేదు, వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చారు, మీరు పే చేయాలని చెప్పి. సో ఇది నేనేం అనుకోలేదు, ఆమెకి తెలీదు, వచ్చేసింది సడన్గా. ఇనిషియల్లీ మేము ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం కొంత పెట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి తీయాల్సి వచ్చింది, లేకపోతే మొత్తం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ నెగిటివ్లో తీయాల్సి వచ్చేది. సో ఎమర్జెన్సీ ఫండ్స్ హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, రిటర్న్ ఈజ్ నాట్ ప్రయారిటీ. ఓన్లీ మనకి సేఫ్టీ అనేది, హైయెస్ట్ సేఫ్టీ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ పెట్టుకోవచ్చు, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎఫ్డీస్, వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఆర్బిట్రాజ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్. మనం వాడని సేవింగ్స్ అకౌంట్, వాడే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోకూడదు. డైలీ నేను వాడే అకౌంట్లో పెడితే ఎంత ఉన్నా కానీ కరిగిపోతుంటాయి. ఆల్టర్నేట్ అకౌంట్లో పెట్టుకోవాలి. థర్డ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం బడ్జెట్ వేసుకోవాలి. సో బడ్జెట్లో కూడా కేటగిరీస్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత, నెక్స్ట్ నాకు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఎంత, నాకు సేవింగ్స్ ఎంత వెళ్తున్నాయి, ఈఎంఐస్ ఎంత వెళ్తున్నాయి, ఇలా ప్రతిదానికి మనం కేటగిరీ వైజ్గా మనం పెట్టుకోవాలి. నాకు ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, నా ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉన్నాయి, నా అసెట్స్ ఏంటి, నా లయబిలిటీస్ ఏంటి. సో ఒక్కసారి బడ్జెట్ స్టేట్మెంట్ ప్రిపేర్ అవ్వగానే మనకు తెలిసిపోతుంది మన నెట్వర్త్ ఎంత, నెట్ సేవింగ్స్ ఎంత. సో ఇప్పుడు దీని నెక్స్ట్ ఏంటంటే గోల్స్ ఐడెంటిఫికేషన్. నాకు ఏమేమి గోల్స్ ఉన్నాయి, ఏం టార్గెట్ పెట్టుకోవాలి.
సో వన్స్ గోల్స్ ఫైనలైజ్ చేసుకుంటే కనుక మనకి ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా సింపుల్గా ఉంటుంది. ఉదాహరణకు నేను ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి. సో నాకు తెలుసు స్టార్టింగ్ హైదరాబాద్, ఎండ్ ఈజ్ వైజాగ్. వాట్ ఆర్ ద వేస్? ఐ కెన్ గో బై రోడ్, ఐ కెన్ గో బై ట్రైన్, ఐ కెన్ గో బై ఫ్లైట్. అంతేగాని నేను సముద్రం మీదకి వెళ్ళాను బికాస్ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి. ట్రూ. సో నేను స్టార్ట్ అండ్ ఎండ్ పెట్టుకుంటే కనుక తనకి ఆప్షన్స్ అనేది మోర్ క్లియర్ అవుతుంటాయి. నెక్స్ట్ వైజాగ్ కాబట్టి నేను వెహికల్ మీద వెళ్ళాలి. సో రోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, కార్ మీద వెళ్ళొచ్చు. బట్ ఏది మోర్ ఎఫిషియెంట్, సో ఎంత కాస్ట్ మీద వెళ్తాం, ఇలానే మనం కూడా ఫైనాన్షియల్లీ మనం ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటాం. సో నాకు రిటైర్మెంట్ ప్లాన్ 20 yearsలో రిటైర్ అవ్వాలి. కరెంట్లీ నాకు ఎక్స్పెన్సెస్ 50,000 అవుతున్నాయి. 20 years తర్వాత ఎంత అవ్వచ్చు? ఇన్ఫ్లేషన్ మర్చిపోకూడదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ తక్కువ చేస్తారు. ఇన్ఫ్లేషన్ 2 రకాలుగా ఉంటుంది. జనరల్ ఇన్ఫ్లేషన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ చాలా వరకు మీ ఫ్యూచర్ కార్పస్, రిటైర్మెంట్ కార్పస్ తినేస్తుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఉదాహరణకు 20 years బ్యాక్ హైదరాబాద్ లాంటి సిటీస్లో మనకి ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యి చాలా మంది సాలరీస్ 10,000 లోపే ఉన్నాయి. ఇప్పుడు 1 lakh. సో 10,000 1 lakh ఇలానే వెళ్తే నెక్స్ట్ 20 years బై 2046 10 lakhs ఖర్చు అవుతుంది మనకి. సో దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ తెలియకుండానే బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు నేను జాబ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కున్నాను. శాలరీ వస్తుంది, ఐ అప్గ్రేడ్ ఐఫోన్కి అప్గ్రేడ్ అయిన తర్వాత నేను నార్మల్ ల్యాప్టాప్ వాడలేను. ఐ మూవ్ టు మ్యాక్. ఈ 2 తీసుకున్న తర్వాత నాకు మ్యాక్ ఇయర్ ఫోన్స్, యాపిల్ వాచ్ లేదు. నేను ఫస్ట్ నార్మల్గా రోడ్ సైడ్ హోటల్స్లో టిఫిన్ చేశాను. శాలరీ బాగా వస్తుంది, కొంచెం ప్రీమియం హోటల్స్కి వెళ్తే మొదలుపెట్టి అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒక్కసారి లైఫ్ అప్గ్రేడ్ అయిన తర్వాత డౌన్ గ్రేడ్ అవడం చాలా కష్టం మేడం. సో అంత ఈజీ కాదు. సో ఈ ఇన్ఫ్లేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది చాలా కేసెస్లో మోర్ దెన్ 15% ఉంటుంది. అది మనకు కనిపించదు. నెక్స్ట్ మెడికల్ ఇన్ఫ్లేషన్, అది 12-13% ఉంటుంది. సో దాన్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను రిటైర్మెంట్కి నాకు అట్లీస్ట్ 10% ఇన్ఫ్లేషన్ ఉంది అనుకున్నా. సో ఇప్పుడు నేను చేసే ఇన్వెస్ట్మెంట్స్ మోర్ దెన్ 10% పెరిగేటట్టు చూసుకోవాలి. లేకపోతే ఏమైతే అది 10% పెరుగుతుంది, నేను 7% ఇన్వెస్ట్ చేశాను అనుకుంటా రిటర్న్ వచ్చే దాంట్లో. నా గోల్ ఎక్కువ, అదే నాకు కావాల్సిన కార్పస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. నేను ఎప్పటికీ దాన్ని రీచ్ అవ్వలేను. అంటే ఎంత పీరియడ్ ఉంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టాలి పిల్లలకి. సో 1 year is షార్ట్ టర్మ్కి ఏది సేఫ్, అలా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే శాలరీస్ని బకెట్గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక 30-35,000 లివింగ్ ఎక్స్పెన్సెస్. ఈఎంఐస్ ఏదైనా ఉంటే లాంగ్ టర్మ్ కోసం, ఫ్యూచర్ కోసం నేను ఏదైనా చేశాను. ఈఎంఐస్ ఏదైనా ఉంటే అది కూడా ఒక 30%. సేవింగ్స్ 20-30% సేవింగ్స్ పెట్టుకోవాలి. సేవింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ ఇయర్ మనం శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఈ బడ్జెట్ మొత్తం రివ్యూ చేసుకోవాలి. శాలరీ ఇంక్రీజ్ అయిన 2 months తర్వాత కూర్చోండి, ఎంత పెరిగింది, మనం ఎంత స్పెండ్ చేయడం మొదలు పెట్టాం. సో దాని దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్స్ టాప్అప్ చేసుకుంటున్నామా లేదా, మన గోల్స్ కూడా మారుతాయి. ఈ రోజు నాకు 3 goals ఉండొచ్చు, ఒక 2 years తర్వాత ఈ 3కు ఇంకో 2 యాడ్ అవుతాయి. సో దీని తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్స్ మార్చుకుంటున్నామా లేదా, ఇలా చూసుకోవాలి. సో ఒక ప్లాన్ కనుక day 1 నుంచి మనం తీసుకుంటే కనుక దా ప్లాన్నే మనం నడిపిస్తుంటాం. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మిస్టేక్ జరిగింది, వీ కెన్ గో బ్యాక్ టు ద ప్లాన్. మనం ఏం చేస్తున్నాం, మనకి అనుకున్నది ఏంటి, వెంటనే మార్చుకోవచ్చు. బట్ ప్లానే లేకపోతే చాలామంది ప్లాన్ చేసి ఫెయిల్ అవుతారు అనుకుంటారు. బట్ అది కాదు, దే ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్. అసలు ప్లానే చేయరు, ఆలోచన రాదు. ఈ ప్లానే లేనప్పుడు ఇంకేం చేస్తాం. బట్ ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఉంటే కనుక మీకు అసలు ఏం చేస్తున్నాం, ఎలా వెళ్తున్నాం, మనకి లైఫ్ వెళ్తుంది, 5 years బ్యాక్ ఎలా ఉన్నాం, 10 years బ్యాక్ ఏంటి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు మనల్ని ఇంప్రూవ్మెంట్ వైపే తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటుంది. సో కోర్స్ కరెక్షన్ ఏమైనా చేయాలా లేదా, మనకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, సక్సెస్ఫుల్ పీపుల్లో వాళ్ళు ఎలా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏంటి. సో నేను అంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఒక కొంచెం నెట్వర్క్ కూడా బాగానే ఉంది, 15 crores, బట్ 60 lakhs సడన్గా అవసరం అయ్యేసరికి తీసుకురాలేకపోయాడు. ద మిస్టేక్ ఇస్ హీ డోంట్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్. మనకి రేపు అలాంటి సిచ్యువేషన్ వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు రాకపోయినా నేను కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకోలేదు, ఏదో హాస్పిటలైజేషన్ అయింది, అయ్యో నా దగ్గర పాకెట్లోంచి పోయాయి, సో ఐ షుడ్ ఫిల్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇదంతా ఏంటి, ప్లానింగ్ డిస్కషన్స్లో ఉంటే జరుగుతుంది. ఆ డిస్కషన్ లేకపోతే నాకు దేవుడు నన్ను ఇట్లా రాశాడు అని చెప్పి మనం నిన్నంతా దేవుడి మీద వేస్తాం. మనం తప్పు చేసామని ఎప్పుడు ఒప్పుకో, అది హ్యూమన్ సైకాలజీ. నువ్వు తప్పు చేసావు అంటే ఫీల్ అయిపోతావు,
ఫైనాన్షియల్ ప్లానింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా మంది క్లయింట్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే మీరు తప్పు చేశారు అంటే కనుక వాళ్ళు ఇగో ఒప్పుకోదు. యాక్సెప్ట్ చేయరు. యా సో ఆ ఇగో యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మనం నేను ఎప్పుడు రైటే అనుకుని మనం వెళ్తాం. బట్ వీ షుడ్ ఆన్సర్ టు అవర్ సెల్ఫ్, నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, దాని ప్రకారం వెళ్ళాలి. రైట్ మేడం. థ్యాంక్ యూ అండి.